తిరుపతిలో డయేరియాతో ఇద్దరు మృతి చెందారు. పద్మావతిపురంలోని పాస్ మనో వికాస్ కేంద్రంలో 7గురు అస్వస్థతకు గురయ్యారు. అయితే ఇద్దరు చిన్నారుల మృతికి కలుషిత నీరే కారణమని అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. పంచాయతీ తరపున ప్రత్యామ్నాయంగా పూర్తి స్థాయి ఏర్పాటు చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరిబాబు అందిస్తారు. స్వచ్ఛంద సంస్థలో ఆహార కలుషితం కారణంగా ఇద్దరు విద్యార్థులు మృతి చెందగా కొంతమంది విద్యార్థులు అస్వస్థ గురి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితి కనిపించింది. దీనికి సంబంధించి ఇప్పటికే అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తమై ఈ ఫుడ్ పాయిజన్ కారణం ఏంటన్న దాని మీద ఆరా తీస్తూ ఇక్కడ మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా రుయా ఆసుపత్రికి సంబంధించిన వైద్యులు కానీ సిబ్బంది కానీ ఇక్కడికి వచ్చి ఎవరైతే విద్యార్థులు ఇక్కడ మనోవైకల్యం చెందిన విద్యార్థులు ఎవరైతే ఇక్కడ పునరావాసం పొందుతున్నారో వాళ్ళకి పూర్తి స్థాయిలో చికిత్స అందించేందుకు కూడా వాళ్ళకి సంబంధించిన ఆరోగ్య పరీక్షలకు కూడా పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి ప్రభుత్వ విభాగాల్లోని అన్ని విభాగాల అధికారులు సిబ్బంది ఇక్కడికి వచ్చి వీరిని పరిశీలించి వారికి పూర్తి స్థాయిలో చికిత్స అందించడంతో పాటు వాళ్ళకి వైద్య పరీక్షలు కూడా నిర్వహిస్తున్నారు. ఎవరైనా సరే కొంత అనారోగ్యానికి గురైనట్టు కనిపిస్తే వారిని తక్షణం ఆసుపత్రికి తీసుకెళ్ళడం కానీ వారికి మందులు అందించడం కానీ ఇటువంటి పరిస్థితి ఇక్కడ చేపడుతున్నారు. మరోవైపు ఎవరికి ఎలాంటి అపాయం కలగకుండా కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో చర్యలు చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అది ఇప్పటికే ఆర్డీఓతో పాటు జిల్లా అధికార యంత్రాంగం సంబంధించి డిఎం అండ్ హెచ్ఓ ఇతర అధికారులు కూడా ఇక్కడికి వచ్చి స్థానికంగా ఉన్నటువంటి ఇక్కడ నిర్వాహకులను కూడా అడిగి వివరాలు సేకరించి వాళ్ళ నుంచి పూర్తి వివరాలు సేకరించారు. మనతో పాటు పాస్ నిర్వాహకులు ఉన్నారని తెలుసు. అన్న డయేరియా ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు? కారణం ఏంటంటే కారణాలు తెలియరాలేదు. ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారు. అది డయేరియానా కాదా అని కూడా తెలియదు. ఆ కారణాలు తెలియొచ్చిన తర్వాత మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. అంటే పంచాయతీ తరఫున మీరు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? మీకు అధికారులు ఏమైనా ఆదేశాలు ఇచ్చారు? ఇక్కడ కావాల్సిన ఏమి కావాలో శానిటైజర్ కానీ ఇవన్నీ కూడా దగ్గరుండి చూసుకోమని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. అంటే ఆహారం కలుషితానికి నీళ్లు కారణం అంటారా? లేకపోతే అంటే ఇక్కడ సహజంగా వీళ్ళకి వాటర్ సోర్స్ అనేది లేకపోవడం వల్ల బయట నుంచి నీరు తెప్పిస్తున్నారని అనిపిస్తుంది. అంటే నీరు కలుషితం అంటారా లేదంటే ఆహారం అనేది తెలియలేని పరిస్థితుల్లో ఇప్పుడు ప్రైమరీగా ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నారు? ఇప్పుడు నీళ్లు కానీ ఇవన్నీ కూడా ఆహారం కానీ బయట నుంచి తీసుకొచ్చేస్తున్నాం. అది నీరు ఆహారం ఏదని ఇంకా తెలియరాలేదు. ఏం ప్రాబ్లం కూడా తెలియరాలేదు. కొన్ని రోజులు రేపు 48 అవర్స్ పడుతుంది. ఆల్రెడీ నీళ్ళు టెస్టింగ్ తీసుకెళ్లారు. ఫుడ్ అయితే హైజెనిక్గానే ఉంది. ఇక్కడ వాటర్ అయితే తీసుకెళ్లారు. దానికి 48 అవర్స్ పడుతుంది దాని రిపోర్ట్స్ రావడానికి. అంటే మొత్తం ఎంతమంది ఈ సంస్థలో ఉన్నారు? ఎంతమంది విద్యార్థులు ఇక్కడ మీ దగ్గర పునరావాసం పొందుతున్నారు? మొత్తం మాకు 72 మంది అండి. 72 మంది పిల్లలు, ఒక 28 మంది ఆడపిల్లలు ఉంటారు. మిగతా వాళ్ళు మగ పిల్లలు చాలా ఉంటుంది. దాంట్లో ఒక 26 మంది 24 మంది అనాథ పిల్లలు ఉంటారు అన్నమాట. అనాథలు అంటే మన చైల్డ్ వెల్ఫేర్ కమిటీ మెంబర్స్ కానీ పోలీసులు కానీ తీసుకొస్తారు. చాలామంది పేరెంట్స్ ఏం చేస్తారంటే కొంతమంది తీసుకెళ్ళి దేవుడాన్ని ఇదే భారం అని చెప్పి వెళ్ళిపోతారు. వాళ్ళని మా దగ్గర తీసుకొస్తారు. అలాగే మనం 24 సంవత్సరాలుగా కంటిన్యూ చేస్తూ ఉన్నాం. ఇలాంటివి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. వాటికి ఏం చేయాలో మనం చేసుకోవడం, తర్వాత ఎక్కడ ఏమన్నా విచారణ తేలుతుంది. కాబట్టి మన నెక్స్ట్ ఇలా జరగకుండా మనం ప్రికాషన్స్ తీసుకుని భగవంతుడు ప్రార్థించడం. అంటే వైద్యులు లేకపోవడం వల్ల ఇలాంటి సమస్య వచ్చిందని డిఎం అండ్ హెచ్ఓ గారు చెప్తున్నారు. అంటే వైద్యులు ఎందుకు ఇక్కడ అందుబాటులో లేకుండా పోయారు అని ఎవరు చెప్పారండి? డిఎం అండ్ మాకు BAMS ఆయన ఎప్పటి నుంచో మా స్కూల్ 2007 నుంచి మా దగ్గర పనిచేస్తాం. అంటే ఇప్పుడు 2007 నుంచి అంటే ఇంచుమించి 14 సంవత్సరాలు అయిందంటే కదా. ఇప్పుడు ఎంతమంది పిల్లలకి అనారోగ్యం గురయ్యారు? 11 మంది వరకు అనుకుంటే. ఇవాళ మళ్ళీ ఒక 5 తీసుకెళ్లారు. అంతా 16 మంది. ఓకే, 16 మంది పాటు ఒక 2 మాత్రం మృతి చెందినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా ఏదైతే మృతి చెందారో ఆ విద్యార్థులు ఒక విద్యార్థి మృతదేహానికి పంచనామా నిర్వహించేందుకు కూడా అధికారులు చర్యలు చేపట్టారు. అంటే ప్రాథమికంగా ఏ కారణాలతో ఈ మరణాలు సంభవించాయి, డయేరియా సంభవించిందన్న వివరాలు పూర్తి స్థాయిలో బయటికి రావాలంటే దానికి సంబంధించి కూడా అధికారులు పంచనామాలో బయటకు వస్తాయి. కాబట్టి పంచనామా చేయించి అటు తర్వాత దీనికి సంబంధించి కూడా వివరాలు సేకరించాలని చెప్పని కూడా నిర్ణయించిన పరిస్థితి అయితే కనిపించింది. కాబట్టి మనం దీనికి సంబంధించి కూడా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి పంచాయతీ వాళ్ళు కానీ లేదంటే మిగతా అధికారులు కూడా వచ్చి వివరాలు సేకరించి వెళ్ళడం కానీ ప్రధానంగా పంచాయతీ తరఫున పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్న విద్యార్థులకి సహాయ సహకారాలు అందించేందుకు కూడా స్థానికంగా ఉన్నటువంటి ఉప సర్పంచ్ కూడా ఇక్కడ ఉండి వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లన్నీ చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రామకృష్ణతో హరిబాబు, ప్రైమ్ 9 న్యూస్, తిరుపతి.